హలో వ్యూవర్స్. సో ఈ వీడియోలో ఇక్కడ మీరు చూస్తుంది కేఎస్ఆర్ బెంగళూరు సిటీ జంక్షన్ అంటే మెజెస్టిక్ రైల్వే స్టేషన్ ఉంటుంది కదా, అక్కడ పార్సెల్ ఆఫీస్ అనమాట. అంటే మా ఫ్రెండ్ ఒకడు కర్నూలు నుంచి బెంగళూరుకి బైక్ పార్సెల్ చేయించాడు. సో వాళ్ళకి 1600 ఎంతో తీసుకున్నారంట అక్కడ కర్నూలులో వేయడానికి. ఇక్కడ నెక్స్ట్ డే డెలివరీ ఇచ్చేసాడు అనమాట. సో వచ్చింది మనకి ఈ బైక్ కలెక్ట్ చేసుకోవడానికి కానీ మేము వెళ్ళామన్నమాట. ఇది వచ్చేసి మెజెస్టిక్ రైల్వే స్టేషన్ రెండు దగ్గరగానే ఉంటాయి కదా. సో అక్కడే ఇది మనకి ఏదైతే రిసిప్ట్ ఇస్తారు చూసారా, మనకి ఎక్కడైతే పార్సల్ బుక్ చేస్తాం ఆ రిసిప్ట్ తీసుకెళ్ళాలి, ప్లస్ ఏదైనా ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళాలి. మాకు ఇంకో విషయం అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే అక్కడ వాళ్ళకి ఆధార్ కార్డ్ జిరాక్స్ కావాలంట. మళ్ళీ ఆ షాప్ కోసం మేము బయటికి వెళ్ళి ఆ జిరాక్స్ తీసుకొచ్చాము కాబట్టి ఆధార్ కార్డ్ జిరాక్స్ కూడా కావాలన్నమాట. అది కూడా పెట్టుకోండి హ్యాండీగా. నెక్స్ట్ వచ్చేసి మనకు అక్కడ ఇంకా డబ్బులేమో యాక్చువల్గా ఏం కట్ అవసరం లేదు రిసీవ్ చేసుకునే దగ్గర. కాకపోతే వాళ్ళు ఉంటారన్నమాట, ఆడు కట్ చేయడానికి వాడు తీసుకుంటాడు. అంటే ఇద్దరు మనుషులు ఉన్నారు, ఒకడికి 50, ఇంకొకటి కట్ చేసినందుకు 50, ఒక 100 రూపాయలు. అది అన్అఫీషియల్ కింద అనమాట. అసలు యాక్చువల్గా అయితే మనం ఏం పే చేయవసరం లేదు, కానీ ఇంకేం చేస్తాం. సో అలాగైందనమాట. ఇంకొక విషయం ఏంటంటే మనం పెట్రోల్ మనం ముందుగానే తీసుకుని వెళ్తే బెస్ట్. బాటిల్ అంటే బెంగళూరులో ఎక్కడ పడితే అక్కడ బాటిల్లో మనకి పెట్రోల్ కొట్టరనమాట. కాబట్టి మీ నియర్ బైలోనే ఏమైనా ఉంటే అలా తీసుకెళ్ళడం బెస్ట్. ఇంకొక విషయం ఏంటంటే మనకి బైక్ అనేది మనకి పార్సల్ ఆఫీస్ దగ్గర రిసీవ్ అయిన తర్వాత మనం ఎంత వీలైతే అంత త్వరగా కలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయాలన్నమాట. ఎందుకంటే ఆ బైక్ అనేది పార్సల్ ఆఫీస్లో రిసీవ్ అయిన ఒక కొన్ని గంటల వరకే ఫ్రీ ఉంటుంది. ఆ తర్వాత నుంచి ఎవరికి ఎంత అని చెప్పి ఛార్జెస్ వేస్తాడు. కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఎంత వీలైతే అంత త్వరగా బైక్ రిసీవ్ అయ్యి మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత కలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి.